నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిజకర్తరి ప్రారంభమవుతున్న తరుణంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలో, ఎటువంటి పనులు చేయవచ్చో, ఎటువంటి పనులు చేయరాదో, అలాగే శనివారం సందర్భంగా గ్రహచార గోచార శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి నిజకర్తరి ప్రారంభమవుతోంది. నిజకర్తరి అంటే అర్థం ఏంటంటే, సూర్య భగవానుడు కృత్తికా నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించే రోజు అని అర్థం. సూర్యుడు కృత్తికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో సంచరించేటప్పుడు, రోహిణీ నక్షత్రం 1వ పాదంలో సంచరించేటప్పుడు ఉన్న కాలాన్ని నిజకర్తరి లేదా కృత్తికా కార్తె అనే పేరుతో పిలుస్తారు. ఈ నిజకర్తరినే పెద్ద కర్తరి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ నిజకర్తరి ఉన్న సమయంలో కొన్ని ప్రత్యేకమైన పనులు నిర్వహించరాదు. గృహానికి సంబంధించినటువంటి గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలేవి నిజకర్తరిలో చేయరాదు. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు, మొక్కలు నాటటము, విత్తనాలు నాటటము, బావులు చెరువులు తవ్వటం ఇలాంటి కార్యక్రమాలేవి కూడా నిజకర్తరిలో చేయరాదు. అయితే బారసాల, అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలు నిజకర్తరిలో చేసుకోవచ్చు. కాబట్టి గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, గృహానికి దర్వాజాలు ఏర్పాటు చేసుకోవటం ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ నిజకర్తరిలో నిర్వహించరాదు. నిజకర్తరిలో సూర్యుడు చండ ప్రచండంగా ప్రకాశిస్తూ ఉంటాడు. నిజకర్తరి ప్రారంభం సందర్భంగా సూర్య భగవానుడికి సంబంధించిన మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవితృ, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యభగవానుడి 12 నామాలు పఠించటం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటం, సూర్యాష్టకం చదువుకోవటం ద్వారా సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శనివారం సందర్భంగా గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకోవటానికి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. శని భగవానుడి విగ్రహానికి నవగ్రహ ఆలయంలో తైలాభిషేకం చేసుకోవటం, అలాగే కొబ్బరి నీళ్లతో అభిషేకించటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నివారణకి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవాలి. శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే ప్రీతిపాత్రం కాబట్టి నీలం రంగు పుష్పాలు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. అలాగే ఒక పిడికెడు నల్ల నువ్వులు, కొద్దిగా రాళ్ల ఉప్పు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. ఇలా చేయటం ద్వారా శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, జాతకములో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి, రవి మహాదశ 6 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి, శని మహాదశ 19 సంవత్సరాలకు 19 ప్రదక్షిణలు, రవి మహాదశ 6 సంవత్సరాలకి 6 ప్రదక్షిణలు, 19 + 6 25 ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అని జపించుకోవాలి. ఇలా చేస్తే జాతకంలో శని మహాదశ నడుస్తున్నప్పుడు ఏర్పడే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ గ్రహానికి ప్రదక్షిణ చేస్తున్నా సరే సూర్యుడి ప్రదక్షిణలు కూడా కలుపుకొని ప్రదక్షిణలు చేయాలి. అప్పుడు ఆ గ్రహం ఇచ్చే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి శనివారం సందర్భంగా నవగ్రహాల చుట్టూ 25 ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటే జాతకంలో శని మహాదశ నడుస్తున్న వాళ్ళకి శని భగవానుడు సంపూర్ణంగా శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని ఇలా రకరకాలుగా శని భగవానుడి వల్ల వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత నల్ల నువ్వులు నవగ్రహాల సమీపంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. 1.25 kg నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దశరథ శని స్తోత్రం అంటే శని భగవానుడికి చాలా ప్రియం. శని భగవానుడి స్తోత్ర ప్రియుడు కాబట్టి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నవగ్రహాలకు సమీపంలో కూర్చొని శనివారం పఠించిన ఉత్తమ ఫలితాలు కలిగి శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనివారం ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో మననం చేసుకుంటూ కార్యనిమిత్తమై వెళ్ళటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడి
శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోండి. నిజకర్తరి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శంకర జయంతి, రామానుజ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. అవ్యక్తమైనటువంటి నామరూపాలు లేనిది ఎవడు పట్టుకోలేడు. దేహం ఉన్నవారు, దేహానికి నామరూపాలు ఉన్నాయిగా, దానితో తాదాత్మ్యం చెందాడు కదా. అందుకే నా దివ్యనామ దివ్య రూపాలు పట్టుకోవాలని అక్కడ ఉద్దేశం చెప్పాడు. ఇప్పుడు ఆ దేహవద్భ్యని ఏ భావంతో చెప్పాడో ఇక్కడ దేహభృత అదే భావంతో చెప్తాడు. అందుకే 17 అధ్యాయాలు జాగ్రత్తగా వింటేనే 18వ అధ్యాయంలో భాష అర్థమవుతుందండి. ముందు ఇక్కడ దేహభృత ఎందుకన్నాడో తెలియాలి ఇక్కడ. అందుకే దేహభృత అనే మాటకి భగవత్పాల్ వారు చాలా చక్కగా చెప్తున్నారు. దేహం బిభర్తీది దేహభృత్. దేహభృత్ అంటే దేహము భరించువాడు అని అర్థం. అంటే దేహము దాల్చువాడు. అందరూ దేహం ధరించిన వారే కదా. మేని తాల్పులు అంటారు దీన్ని తెలుగులో. రెండూ ఒకేలా వినబడతాయి మనకు, సంస్కృతం తెలుగు కూడా. రెండింటికి అర్థం తెలియదు. తనువు తాల్చిన వారందరూ కూడాను ఇక్కడ దేహాత్మాభిమానవాన్ అన్నారు. ఇక్కడ దేహాత్మాభిమానవాన్, దేహాత్మాభిమానం కలిగిన ఎవరికైనా కర్మలు విడిచిపెట్టడం అసాధ్యము. ఇది బాగా తెలుసుకోండి. దేహాత్మాభిమానం విడిచిపెట్టినటువంటి వారికి మాత్రమే సాధ్యం, విడిచిపెట్టని వారికి సాధ్యం కాదు. అందుకే అదేహభృత దేహాత్మభావ రహితేన అశేషకర్మ సన్యాస శక్యతే కర్తం. దేహాభిమానం లేనటువంటి వారికి మాత్రమే సంపూర్ణముగా కర్మలు విడిచిపెట్టడానికి సమర్థత ఉంటుంది అన్నాడు ఇక్కడ. అదే మనకి ఆత్మజ్ఞానంకి చెప్పేటప్పుడు నిత్యానిత్య వస్తువు వివేకమని పేరుతో చెప్తూ క్రమంగా ఆ స్థితిని పొందడం గురించి వివరించారు కదా. అటువంటి వాడు అంటే ఈ సాధనలన్నీ చెయ్యగా, ఏది నిష్కామ కర్మయోగము మొదలైనవి అవలంబించగా జ్ఞాననిష్ట ఏర్పడితే అప్పుడు దేహాభిమానం పోతుంది. ఇవేవి లేకుండా దేహాభిమానం పోదండి. అందుకే నిష్కామ కర్మయోగం అవలంబించిన వాడికే తప్పకుండా ఆ స్థితి వస్తుంది. అటువంటి వాడికి సాధనల బలం వల్ల ఆ స్థితికి వచ్చిన వాడికి దేహమానం పోయింది కనుక వాడు కర్మలు విడిచిపెడతాడు. కానీ ఆ స్థితికి వెళ్ళే వరకు మాత్రము ప్రతివాడు కర్మని చెయ్యవలసినదే. నువ్వు ముముక్షువైనా సరే, నీకు త్యాగబుద్ధి ఉన్నా సరే, నీకు దేహబుద్ధి పోలేదు కనుక చెయ్యాలయ్యా అన్నాడు ఇక్కడ. అంటే ఒడ్డుకు చేరే వరకు పడవ ఉండవలసినదే. ఇది తెలుసుకోవాలి. పడవలో వెళ్తున్నాం, నీ డైరెక్షన్ ఒడ్డు వైపు పెట్టుకో. అంతేగా నదీ విహారమే పెట్టుకున్నాం అనుకో, అలసి మళ్ళీ నీ స్థితి వేరు. ఒడ్డు లక్ష్యంగా పెట్టుకున్నాం అనుకో, అటువైపు వెళుతూ ఉంటావు. అదే ఒడ్డును చేరేవాడికి పడవ ఉండదు అని తెలిసి ఇప్పుడే విడిచిపెట్టేసావు అనుకో, ఏమవుతావు, మునిగిపోతావు. జాగ్రత్త ఇక్కడ. ఒడ్డును చేరేవాడికి పడవ ఉండదు కనుకనే జ్ఞాననిష్ఠుడైన సిద్ధపురుషుడికి దేహాభిమానం ఉండదు. కానీ ఆ స్థితికి వెళ్ళే వరకు ప్రతివాడికి దేహాభిమానం ఉంటుంది కనుక దేహాభిమానం ఉన్న ప్రతివారు కర్మను చేయవలసినదే. ఆసక్తిని ఫలాన్ని విడిచిపెట్టేవనుకో ఆ స్థితి సామాన్యం కాదయ్యా. ఎంతమంది అలా విడిచిపెట్టగలరు చెప్పండి. ఎన్ని కబుర్లు మనం ఆడినప్పటికీ కూడా ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే సన్యాసి దుర్లభం అంటాం, అలాంటి త్యాగి కూడా దుర్లభం మనకి ఇక్కడ. అది కూడా అంత తేలిక కాదు. అందుకే ఆ మార్గంలో ఉన్నవాళ్ళు ఇటువంటి వాడిని ద్వేషించరాదు, ఇవి గొప్పవన్నీ ఎత్తికెత్తుకోరాదు. తటస్థంగా ఉంటూనే తాను పరమాత్మ జ్ఞానం వైపు అభిముఖంగా ఉంటూ చెయ్యాలని భగవానుడు బోధిస్తూ, దేహధారులు ఏ ఒక్కరైనా సరే కర్మని పూర్తిగా పరిత్యజించలేరు గనక వారికి కర్మఫల త్యాగేన చోదిత కర్మానుష్ఠానే ఏవ అధికారః. చోదిత కర్మానుష్ఠానే అంటే శాస్త్రం ఏది చోదింపజేసిందో అంటే చెయ్యాలని నిర్దేశించిందో ఆ కర్మ అనుష్ఠానం అనందు మాత్రమే అధికారం ఉంది, కానీ విడిచిపెట్టడంపై అధికారం లేదు సుమా. అందుకే అబాధితాత్మ కర్తృత్వాభిమానతయ అహంకర్త ఇది నిశ్చిత బుద్ధి అని మాటలు చెప్పారు ఇక్కడ. అంటే ఎస్తు కర్మఫలత్యాగి, తర్వాత వాక్యం, ఎవడు కర్మఫలత్యాగియో అంటే నేను చేస్తున్నానన్న కర్తృత్వ భోక్తృత్వాది అభిమానములు విడిచిపెడతాడో వాడినే త్యాగి అనాలి. అంటే ఇంతవరకు రాజసత్యాగి, తామసత్యాగి, సాత్వికత్యాగి అని చెప్పి 10వ శ్లోకంలో 11వ శ్లోకంలో మీరు పరిశీలించండి. త్యాగి అన్నాడు ఇక్కడ. ఈ త్యాగి రాజసత్యాగా తామసత్యాగా అని ఎవడు ప్రశ్న వేస్తారంటే సరిగ్గా విననివాడు. త్యాగి అంటే సాత్విక త్యాగే, అంతే కదండి ఇక్కడ. ఇది గమనించుకోవాల్సింది. అంతే ఈ మాట్లాడేటప్పుడు మనం మంచి గుణవంతమైన వస్తువు తేవయ్యా అంటాం లోకంలో. గుణవంతమైన ఉంటే దుర్గుణవంతమా సుగుణవంతమా అని అడుగుతామండి ఎక్కడైనా.
సుగుణవంతమని అర్థం. అదేవిధంగా త్యాగి అని ఇక్కడ మెచ్చుకుంటూ చెప్తున్నాడు గనక సాత్విక త్యాగమే. కనుక సాత్విక త్యాగం ఒక్కటే బ్రహ్మజ్ఞానం పొందడానికి కావలసిన చిత్తశుద్ధినిస్తుంది. బ్రహ్మజ్ఞానం ఈశ్వరానుగ్రహం వల్ల కలిగిస్తుంది, తద్వారా మోక్షం ఇస్తుంది. ఇది భగవానుడు ఢంకా భజాయించే 18వ అధ్యాయంలో ఇది నా నిశ్చయం అని చెప్తున్నాడు. అటువంటి త్యాగి ఎవడున్నాడో ఎస్తు కర్మఫలత్యాగి సత్యాగి ఇది అభిధీయతే. ఈ త్యాగి గురించే చెప్పడానికి వచ్చింది అయ్యా గీత అన్నారు రామకృష్ణ పరమహంస. ఎందుకంటే బెంగాలీలో త్యాగి మాట తాగి అని వాడతారట వాళ్ళు, తాగి అని. తిరగవే అన్నాడు, అదే గీత అన్నాడు. ఇక్కడ తాగి 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 తా గీత అయిందిగా అదే అన్నాడు. ఇక్కడ బెంగాలీ భాషలోనే మాట్లాడారు ఆయన. కనుక ఈ త్యాగియే పరమాదర్శ పురుషుడిగా చూపిస్తున్నారు. అందుకే జ్ఞాననిష్ఠుడే అన్నీ విడిచిపెట్టిన అవధూతనో పరమార్థ సన్యాసినో నమస్కారం చేసుకోండి. కానీ పరమార్థ సన్యాసం రావడానికి ఇదే మార్గం. ఈ మార్గంలో నువ్వు ఉండు చాలు, అదే నిన్న స్థితికి తీసుకెళ్తుంది. కానీ ఎప్పుడు విడిచిపెడతానా అని చెయ్యకు, చెయ్యాలని చెయ్యింది. ఇక్కడ నువ్వు లిఫ్ట్ ఎక్కో, 5వ నెంబర్ నొక్కో, ప్రశాంతంగా కూర్చో. అంతేగాని 5వ నెంబర్కి ఎప్పుడు వెళ్తాను దానిలో డ్యాన్స్ చేసావనుకో లేనిపోయిన ఆయాస, అది ఎలాగో నిన్ను తీసుకెళ్తుంది అక్కడ తెలుసుకో. అందుకే ఇటువంటి సాత్విక త్యాగ నిష్ట కలిగితే అది సహజంగా నీకు చిత్తశుద్ధి ఎప్పుడు లభించిందో శుభ్రంగా అందులో ఉన్న ఆత్మని చూడగలవు. అందుకే ప్రతి వాడికి మానవ జాతికి భగవద్గీత చెప్తున్న గొప్ప మాట ఏంటంటే మోక్షం కావాలంటే ఈ విధంగా ఉండు. నీకు మోక్షం గురించి ఏమీ తెలియదా, కేవలం సత్కర్మలు భగవత్ స్మరణతో చేస్తూ ఉండు, అంతే. ఈ రెండే తెలుసుకుంటే చాలు, నీకేమీ లేదు. ఏవి శాస్త్రం నిషేధించిందో ఆ కర్మల జోలికి వెళ్ళకు, తామసాన్ని విడిచిపెట్టు, రాజసం నుంచి సాత్వికంలోకి వెళ్ళు. ఇదే మొత్తం గీత యొక్క సారం ప్రపంచానికి బోధిస్తున్నది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మానవ జీవితం సుసంపన్నంతో ఆనందకరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి నామ సంకీర్తన చాలా సహకరిస్తుంది. నామస్మరణ మించింది ఏదీ లేదు అని చెప్పేసి కృష్ణ భగవానుడు సైతం కూడా మనకు తెలియజేశారు. అట్లాగే శంకర భగవత్పాదుల వారు శ్రీరామ రామ అనేటువంటి ఆ పదాన్ని జపించడం వల్లనే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినటువంటి చక్కటి ఫలితం కూడా లభ్యపడుతుంది అని చెప్పేసి సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు చెప్పారు. అలాగే బ్రహ్మదేవుడు అన్నాడు, భగవన్నామాన్ని ఎవరైతే నిత్యం కూడాను స్మరించేటువంటి శక్తి కలిగి ఉంటారో వారు ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతుల్ని పొందుతారు. నారద మహర్షి అన్నాడు, భగవన్నామ సంకీర్తనలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ లేదు అని. భక్తితో సమనీయంగా నిత్యం కూడా స్మరించేటువంటి వారికి సర్వపాపాలు కూడాను నశిస్తాయి అని నిత్యం కూడా నారాయణ 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 అని జపం చేసే ఆ యొక్క నారద మునీంద్రుల వారు తెలియజేశాడు. అలాగే వేదవ్యాసుల వారు కలియుగంలో హరినామము దాన్ని మించినటువంటిది లేదు, ఎవరైతే హరినామం కంటే వేరైన మోక్ష మార్గం ఇంకోటి లేదు, కాబట్టి ఎవరైతే హరినామం చేస్తారో వారికి మోక్షం వచ్చి తీరుతుంది అని చెప్పేసి వేదవ్యాసుల వారే మనకు తెలియజేశారు. అలాగే హనుమంతుల వారు భక్త హనుమాన్ ఆయన ఏం చెప్పాడు, ముల్లోకాల్ని తయారు చేయుటకు నీకన్నా నీ నామమే శ్రేష్టమైనది అన్నాడు. నువ్వు కొత్త ప్రపంచాన్ని సృష్టించాలంటే, ముల్లోకాల్ని కూడా సృష్టించాలంటే నువ్వు చేసేటువంటి దైవనామమే నీకు సహకరిస్తుంది సుమా, అదే శ్రేష్టమైనది అని చెప్పేసి చెప్పాడు. భక్త మీరాబాయి ఏమంది, భగవన్నామ స్మరణ వలన కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటివి మనస్సు నుంచి తొలగించబడి ప్రశాంతత కలిగి తీరుతుంది అని చెప్పేసి భక్త మీరాబాయి తెలియజేసింది. మానవ జీవితంలో అత్యంత శ్రేష్టమైనది
భగవన్నామ స్మరణ మాత్రమే అని చెప్పారు. కాబట్టి దీన్ని ఆచరించి మనం తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:36. తిథి చవితి రాత్రి 2:06 వరకు. నక్షత్రం మృగశిర ఉదయం 10:18 వరకు. వర్జం సాయంకాలం 6:46 నుంచి 8:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:49 నుంచి 7:31 వరకు. అమృతకాలం రాత్రి 12:24 నుంచి 2:01 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం 8:50. నేటి విశేషం శనివారం, అలాగే నాగ చతుర్థి ప్రదోషం. శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. అలాగే శంకరునికి పూజ చేయాలి. ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి కేజింపావు నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఈ నువ్వులు ఆవుకు పెట్టడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం. ఆవులకి ఇలా ఒళ్ళంతా రాస్తే అభ్యంగ స్నానం చేయించినంత గొప్ప ఫలితం వస్తుందట ఆవుకి. తర్వాత వెంకటేశ్వర దీపారాధన, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు, అప్పాలు నివేదన, ఆ హనుమాన్ చాలీసా పారాయణ మొదలైన వాటి వల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు నిజకర్తరి ప్రారంభమవుతోంది. ఆ కారణంగా ఎలాగా ముహూర్తాలు లేవు, కానీ ఇంటి పనులు ఆపేయాలి. అంటే ఈ సమయంలో ఇంటి పనులు చేయకూడదనమాట. గతం నుంచి నడుస్తున్నవి కూడా ఆపేయాలి. ఆ తర్వాత ప్రదోషం ఒకటి ఉంది ఈరోజు. ఆ కారణంగా శనివారం రోజు కాబట్టి సాయంకాలం మళ్ళీ కేజింపావు నువ్వుల నూనెతో అభిషేకం, 1/2 కేజీ నువ్వులతో పూజ, వాటిని మళ్ళీ ఆవులకి వినియోగం చేయటం మంచిది. అలాగే నాగ చతుర్థి ఒకటి ఉంది. దాని ద్వారా నాగ పూజ ద్వారా మనకు ఆధ్యాత్మిక శక్తి వికాసం, కుండలిని శక్తి యొక్క వికాసం, అలాగనే సత్సంతానం మొదలైనవన్నీ కూడా సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మీ అపజయాలు తప్పటడుగులు కావు, భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. గృహలక్ష్మి గృహే గృహే అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు? చెప్పని సౌందర్యం. అలా బతక్కుస్మాను. ఇది మహర్షి యొక్క తీర్పు. కానీ ఎక్కడైనా పైకి చెప్తారా? చెప్పరు. దాటి లోపలికి వెళ్ళారు. రావణాసురుడు నిద్రపోతున్నటువంటి గది కనపడింది. అక్కడికి వెడితే మహర్షి ఒక దీపాన్ని వర్ణించారు. అసలు అది వాల్మీకి మహర్షికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఏమి సౌందర్యం అండి! గోడకి కాగడా పెట్టారు ఇలాగా. ఆ కాగడా వెలుగుతోంది. అది ఇలా కదలదట. ఎందుకు కదలదంటే ఇలా కదిలిందనుకోండి, నిద్రపోతున్న రావణాసురుడి కళ్ళ మీద జ్యోతి ఇలా కదిలిందనుకోండి, వాడి కోపం వచ్చి ఇలా చూస్తే కాలుతున్నది కాలిపోతుంది. అందుకని కదలదు, అలాగే కాలుతోందిట.
మహర్షి అన్నారు, ప్రజ్ఞాయితమివాపశ్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాన్ అన్నారు. ఎక్కడి ఉపమానం! పడుకున్నవాడు ఎటువంటి వాడో ఉపమానం అలా ఉండాలి. అందుకని ప్రజ్ఞాయితమివాపశ్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాన్ దీపానంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిద్విర్భూషణానాంచ ప్రదీప్తేత్యభ్యమన్యత అన్నారు. 3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం ఆయన పడుకున్నది. ఎందుకని అంటే, ఒకటి అక్కడ అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి. ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి. అందులోంచేస్తున్నటువంటి కాంతి రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్నీ కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతోందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయిట ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకునున్నారు ఎందరో ఆడవాళ్ళు. ఎలా ఉన్నారంటేట, అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా ఘ్రడితా హిసా మాలేవ ఘ్రడితా సూత్రే శుభే మత్త షట్పద అంటారు. ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. తాసాం ఏకాంత విన్యస్తే శయనాం చయనే శుభే దదర్శ రూప సంపన్నామపరాస కపిస్ప్రియం. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా పడుకుని నిద్రపోతోంది. చూశారు, ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది. ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారంతే. ఆనందపడిపోయి ఒక్కసారి అది తట్టుకోలేక స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆ హనుమ పరమ సంతోషంతో చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. గంతులేసేశారు. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం. భుజాలు ఇలా కొట్టేసుకున్నారట. ఆనందం. చుచుంబపుచ్చం, తోక తీసి ఇలా ముద్దు పెట్టేసుకున్నారట. సౌందర్యలహరిలో సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? ముద్దు పెట్టుకున్నాడు అనడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి మాట. చుచుంబ అనాలనుకోండి, ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎలా ముందుకు వస్తాయో అలాగే రావాలి. చుచుంబ పుచ్చం, ఆ తోక చివరిని ముద్దు పెట్టేసుకున్నారట. సంతోషం, నాకు సీతమ్మ దర్శనం అయిపోయింది. అందుకని అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ. సంతోషంతో గంతులేసేశారు, నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్, స్తంభాలు ఎక్కేశారు. నిపపాత భూమౌ, కిందకి దూకేశారు. వాల్మీకి మహర్షి అన్నారు, నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతి బుద్ధి బయట పెట్టాడన్నారు. మహర్షికి ఏం రాగద్వేషాలు ఉండవు, ఆమె మండోదరి. సీతమ్మలా ఉంది. కానీ ఇక్కడ సౌందర్యం ఏమిటి? తనని కట్టుకున్న ఇల్లాలు పట్టమహిషి అక్కడ అలా పడుకునుంది. ఈయన ఇలా పడుకున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగిన వాడు! స్తంభం మీదకి ఎక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి. పాల సముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగు ఎలా ఉంటుందో అటువంటి ఆస్తరణ, వజ్రవైఢూర్యాలతో నిర్మింపబడినటువంటి పాదపీఠం, దాని మీద మెత్తటి పరుపు మీద పడుకునున్నాడు. నిద్రపోతున్నాడేమో. ఒకటే తల ఉంది. అప్పుడు 10 తలలతో ఉండడు, ఒక తలతో ఉంటాడు. ఆ ఒక తలతో ఉన్నప్పుడు ముక్తామడి విచిత్రేణ కంచనేన విరాజితాన్ మకుటేనా పవృత్తేనా కుండలో జ్వలితాననం అంటారు మహర్షి. ఆ ముత్యాలతో చేయబడినటువంటి ఆ కిరీటం కొద్దిగా ఇలా పక్కకి ఒరిగింది. ఆ తలగడ మీద తలపెట్టుకు నిద్రపోతుంటే ఆ కుండలములు చెవులకు పెట్టుకున్నవి మాత్రం కాంతులు మెరిసిపోతున్నాయి. రోమకూపాల్లోంచి వస్తున్నటువంటి కాంతి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గరికి వెళ్ళలేక నిద్రపోతున్న రావణుడి తేజస్సది. ఒక స్తంభం ఎక్కి జాగ్రత్తగా చూశారు హనుమ. అంటే ఎంతటి దుర్నిరీక్షుడో చూడండి, ఎంతటి తపశ్శక్తి సంపన్నుడో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
శ్రీ మహాగణపతయే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. శల్యపర్వం. అధ్యాయం 1. జనమేజయుడు వైశంపాయ మహర్షిని ఇలా అడుగుతున్నాడు. ఓ మహర్షి, యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోయాడు. అప్పుడు అపారమైన కౌరవ సేనలో సైన్యం చాలా కొద్దిగానే మిగిలింది. 10,000 అనుకున్నాం కదా, ఆ 10,000లో కూడా చాలామంది పోయారు. ఆ సైన్యం ఆ సమయంలో ఏం చేసింది? ఎటువంటి నాయకుడో కావలసిందే నాయకుడు ప్రతి సందర్భంలో ఒక సంస్థకు. అట్లా ఇది పెద్ద సైన్య సంస్థ కదా, దీనికి రావాల్సిందే. పాండవుల యొక్క బలం వృద్ధి పొందటాన్ని చూసి దుర్యోధనుడు ఏం చేశాడు? సమయానుకూలంగా వారితో ఎలా ప్రవర్తించాడు? ఓ మహర్షి, నా పూర్వీకుల చరిత్రను వింటుంటే నాకింకా తృప్తి కలగటం లేదు. కనుక ఆ తరువాత జరిగిన కథను కూడా నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కర్ణుడు మరణించిన తర్వాత దుర్యోధనుడు పూర్తిగా దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. అతడికి అంతటా నిరాశ నిండిపోయింది. నిజం కదా, ఇదంతా ఇంకా చీకటి అయిపోయింది. కర్ణా కర్ణ అంటూ ఎన్నోసార్లు తలుచుకుంటూ ఎంతో దుఃఖించాడు. యుద్ధభూమిలో మిగిలిన రాజులతో కలిసి అతి కష్టం మీద ఒక తన శిబిరానికి వెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుని ఓదార్చాలని చెప్పేసి రాజులందరూ శాస్త్రాల్లోని యొక్క ఉదాహరణలు కూడా చెప్పుకొని వచ్చారు. అప్పుడు శాస్త్రాలు ధర్మాలు అన్నీ కావాల్సి వచ్చాయి. కొంతమందికి అంతే ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవటానికి అది. అయినా దుర్యోధనుడు శాంతించలేదు. కర్ణుడిని స్మరిస్తూ అతడు చనిపోయాడని తలుచుకుంటూ మనశ్శాంతిని కోల్పోయాడు. సదైవం బలవన్ముత్వా భవితవ్యం చ పార్థివః సంగ్రామే నిశ్చయం కృత్వా పునర్యుద్ధాయ నిర్యయో. దైవాన్ని భవిష్యత్తును తప్పించలేం, అవి బలవత్తరమైనవి అని దుర్యోధనుడు భావించాడు. ఇకేమైనా సరే, ఏదైనా సరే యుద్ధం చేసి తీరుతాను అని నిశ్చయించుకున్నాడు. మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు. శల్యం సేనాపతిం కృత్వా విధివద్ రాజపుంగవః. అప్పుడు దుర్యోధనుడు శల్యుణ్ణి సేనాపతిగా చేసుకున్నాడు. యుద్ధంలో చావగా మిగిలిన రాజులతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. తర్వాత మళ్ళీ కౌరవ పాండవ సేనల మధ్య ఘోరమైన యుద్ధం మొదలైంది. అది దేవదానవ యుద్ధంలాగా జరిగింది. ఓ మహారాజా, అప్పుడు శల్యుడు సైన్యంతో కలిసి యుద్ధభూమిలో యుద్ధం చేసి మధ్యాహ్న సమయంలో ధర్మరాజు చేతిలో మరణించాడు. దుర్యోధనుడు తన బంధువర్గం అంతా మరణించటాన్ని చూసి ఎంతో భయపడ్డాడు. యుద్ధరంగం విడిచి పెద్ద మడుగులోకి దూరి దాక్కున్నాడు. అదే రోజు మధ్యాహ్నం భీముడు నీ పుత్రుడైన దుర్యోధనుడి పైకి దాడి చేశాడు. అతన్ని మడుగు నుండి బయటకు రప్పించి అతనితో యుద్ధం చేసి అతన్ని చంపేశాడు. దుర్యోధను కూడా పడిపోయాడు. అప్పుడు నీ పక్షంలో కేవలం 3 యోధులు మాత్రమే మిగిలారు. వారే కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ. ఆ 3 పాండవులపై విపరీతంగా కోపించారు. రాత్రి నిద్రిస్తున్నటువంటి పాంచాల సోముకులపై దాడి చేసి వారిని వధించారు. తర్వాత తెల్లవారుజామున సంజయుడు ఎంతో దుఃఖిస్తూ శిబిరం నుండి బయటకు వచ్చి హస్తినాపురానికి వెళ్ళాడు. అతడు పురంలో ప్రవేశించి చేతులు పైకెత్తి ఎంతగానో దుఃఖిస్తూ వణికిపోతూ రాజభవనంలోకి వెళ్ళాడు. దుర్యోధనుడి యొక్క మరణంతో మనం సర్వస్వాన్ని కోల్పోయాం అని పెద్దగా రోధించాడు. విదిచ్చ బలవానత్ర పౌరుషం తో నిరర్థకం. విధి బలీయమైంది,
పురుష ప్రయత్నం ఏమాత్రం ప్రయోజనం లేనిది. ఎందుకంటే కౌరవులు ఇంద్రుడితో సమానమైన బలం కలిగి ఉన్నారు. అయినా కూడా ఆ కౌరవులు పాండవుల చేతిలో చనిపోయారు. ఎంతో దుఃఖిస్తున్న సంజయుడిని చూసి హస్తినాపుర ప్రజలు కూడా ఎంతో కలత చెందారు. హా రాజా అని అందరూ కూడా కలవరపడ్డారు. దుర్యోధనుడి మరణ వార్త విని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ అంతటా ఎక్కడికక్కడ పెద్దగా ఆర్తనాదాలు చేశారు. అందరూ చైతన్యం లేని వారిగా అయిపోయారు. ఎంతో దుఃఖిస్తూ నగరంలో అటు ఇటు పరుగులు తీశారు. సంజయుడు ఎంతో బాధపడుతూ రాజభవనంలోకి ప్రవేశించి ధృతరాష్ట్రుడిని చూశాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు కోడళ్ళు, గాంధారి, విదురుడు, స్నేహితులు, జ్ఞాతులు, ఇతర మిత్రులతో కలిసి ఆలోచిస్తున్నాడు. కర్ణుడు మరణించిన తర్వాత ఇంకేం జరగబోతుందో, ఎలాంటి మార్పులు సంభవిస్తాయో, ఇంకేమి చెడు వార్తలు వినవలసి వస్తుందో అని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో సంజయుడు అక్కడికి వచ్చి ఎంతో దుఃఖిస్తూ తడబడుతున్న మాటలతో ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, నేను సంజయుణ్ణి, నీకు నమస్కరిస్తున్నాను. యుద్ధంలో మద్రరాజైన శల్యుడు చనిపోయాడు. శకుని మరణించాడు. శకుని పుత్రుడైన ఉలూకుడు కూడా మరణించాడు. అలాగే యుద్ధంలో సంసప్తక వీరులు, కాంబోజులు, శకులు, ములేచ్చులు, పర్వతీయులు, యవనులు అందరూ మరణించారు. ఈ సంసప్తకులు కొనా వరకు పోరాడారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు సంబంధించిన వీరులందరూ కూడా మరణించారు. రాజులు, రాజపుత్రులందరూ కూడా యుద్ధంలో చనిపోయారు. దుర్యోధనో గతో రాజ యథోక్తం పాండవేనః భగ్నసక్తో మహారాజ శేతే పాంసుషు రూషితః. ఓ మహారాజా, భీముడు చెప్పినట్టుగా తొడ మీద కొట్టి చంపుతానని ప్రతిజ్ఞ చేసినట్టుగా దుర్యోధనుని కూడా నేలకూల్చాడు. కానీ పుత్రుడిప్పుడు తొడలు విరిగి ధూళితో నిండిన నేల మీద పడి ఉన్నాడు. ఇంకా యుద్ధంలో ధృటద్యుమ్నుడు, శిఖండి, యుధామన్యుడు, ప్రభద్రకులు, పాంచాలురు, చేదీవీరులు కూడా మరణించారు. నీ పుత్రులు ఉపపాండవులు, కర్ణపుత్రుడైన వృషసేనుడు మరణించారు. యుద్ధంలో పదాతి సైన్యం చనిపోయింది. ఏనుగులు, రథికులు, గుర్రాలు చంపబడ్డాయి. ఈ కౌరవ పాండవులిద్దరూ నీకు సంబంధించిన వారే. వీరిలో చాలా కొందరు మాత్రమే యుద్ధభూమిలో మిగిలారు. ప్రస్తుతం కాలమోహంలో పడినటువంటి ఈ లోకంలో స్త్రీలు మాత్రమే మిగిలిన్నారు. తే చైవ భ్రాతరః పంచ వాసుదేవోత సాత్యకి కృపశ్చ కృతవర్మా చ ద్రోణిశ్చ జయతాం వరః. పాండవ పక్షంలో పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి మాత్రమే మిగిలారు. నీ పక్షంలో కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ఈ ముగ్గురు వీరులు మాత్రమే మిగిలారు. ఓ రాజా, ఈ మహాభారత సంగ్రామంలో అక్షౌహిణుల సైన్యం నాశనమైపోయింది. కాలేన నిగతం సర్వం జగద్వై భరతర్షభ దుర్యోధనం వై పురతః కృత్వా వైరంచ భారత. ఓ మహారాజా, కాలము దుర్యోధనుణ్ణి, అతడి శత్రుత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ జగత్తునంతా నాశనం చేసింది అన్నాడు. ఆ కఠోరమైన మాటలు విని ధృతరాష్ట్రుడు చైతన్యాన్ని కోల్పోయాడు, నేల మీద పడిపోయాడు. విదురుడు కూడా ఎంతో దుఃఖిస్తూ క్రింద పడిపోయాడు. వెంటనే గాంధారి, కురుస్త్రీలు, రాజపరివారము అందరూ తెలివి తప్పి భూమి మీద పడి పెద్దగా రోధించారు. ధృతరాష్ట్ర మహారాజు పుత్రశోకంతో పీడించబడ్డాడు.
అతి కష్టం మీద ఆయన తేరుకున్నాడు. ఆయనకు తెలివి కలిగింది. చైతన్యాన్ని పొంది ఆ మహారాజు ఎంతో దుఃఖిస్తూ వణికిపోతూ దిక్కులు చూస్తూ విదురుడితో ఇలా అన్నాడు, ఓ విదురా, నేను పుత్రహీనుడనే పోయాను, అనాథనై పోయాను, ఇక నాకు నువ్వే దిక్కు అంటూ మళ్ళీ సృహ కోల్పోయి నేల మీద పడ్డాడు. అలా తెలివి తప్పి కింద పడినటువంటి ధృతరాష్ట్రుడిని చూసి అక్కడ ఉన్న బంధువులు కంగారు పడ్డారు. వెంటనే ఆయన ముఖం మీద చల్లటి నీళ్లను చల్లారు. విసనకర్రతో గాలిని వీచారు. అప్పుడు ధృతరాష్ట్రుడు చాలాసేపటికి తెలివి తెచ్చుకున్నాడు. పుత్రశోకంతో రోధిస్తూ మాట్లాడలేకపోయాడు. కుండలో ఉంచిన పాములాగా పెద్దగా నిట్టూర్చాడు. ఆయన చూసి సంజయుడు ఎంతో దుఃఖించాడు. అలాగే స్త్రీలు, గాంధారి కూడా దుఃఖించారు. ధృతరాష్ట్రుడు అలా మోహాన్ని పొందుతూ దుఃఖానికి వశుడైపోయాడు. దుఃఖం నుండి బయటపడలేక విదురుడితో ఇలా అన్నాడు. చాలా దుఃఖపడ్డాడు. విదురా, వీళ్ళని ఎవరిని నేను చూడటం లేదు, ఇక్కడి నుంచి అందరినీ పంపించయ్యా అన్నాడు. ఇక్కడ ఉండే చుట్టూ ఉండే వాళ్ళంతా వెళ్ళిపోతేనే బాగుంటుంది అన్నాడు. నేను ఒంటరిగా ఉండాలి, పంపించేసాయి. ఈ స్త్రీలు, గాంధారి, అలాగే నా స్నేహితులందరినీ పంపించు, ఎవరూ వద్దు ఇక్కడ. నా చిత్తం భ్రమిస్తుంది, నా హృదయం తీవ్రంగా కలత చెందుతుంది అన్నాడు. ఆ మాటలు విని విదురుడు వణికిపోతూ వెంటనే స్త్రీలందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని సూచించాడు. వారందరూ రాజుగారు దుఃఖానికి వశుడైపోయాడు, భయంతో శరీరంపై స్వాధీనత కోల్పోయాడు అని తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత ధృతరాష్ట్రుడు కొద్దిసేపు అయిన తర్వాత తెలివి తెచ్చుకొని వణికిపోతూ భయపడుతూ దీనంగా విలపించాడు. ఆయన సంజయుడు చూశాడు. పుత్రుల మరణానికి అంతా సర్వనాశనమైనందుకు ధృతరాష్ట్రుడు పదే పదే దీర్ఘంగా నిట్టూర్చాడు. అప్పుడు విదురుడు చేతులు జోడించి చక్కని మాటలతో ధృతరాష్ట్రుడిని ఓదార్చాడు. అన్నాడు, వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ధృతరాష్ట్రుడు అలా ఆజ్ఞాపించగానే విదురుడు అందరినీ పంపేశాడు. స్త్రీలందరూ ఎంతో బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత ధృతరాష్ట్రుడు ఎంతగానో దుఃఖించాడు, పెద్దగా నిట్టూర్చాడు. ఎంతో చింతిస్తూ ఇలా అన్నాడు, ఓ సంజయ, యుద్ధంలో పాండవులలో ఎవరు నశించకుండా క్షేమంగా ఉన్నారని నువ్వు చెబుతుంటే నాకెంతో దుఃఖం కలుగుతుంది. అది చెప్పడానికి, వాళ్ళ ఎదురుకు చెప్పడానికి సిగ్గు. అంటే కొనాలో కూడా శత్రుత్వం ఎంత ఉంది ధృతరాష్ట్రుడికి అనేది తెలుస్తుంది. నా హృదయం నిజంగా వజ్రంలాగా కఠినంగా ఉంది. అందుకే నా పుత్రులు మరణించారనే వార్త విన్నా కూడా అది 1000 ముక్కలు అవ్వటం లేదు. ఓ సంజయ, నా పుత్రుల బాల్యం, వారి బాలక్రీడలను నేను గుర్తు చేసుకుంటున్నాను. వారి ముద్దు ముద్దు చేష్టలను గుర్తు చేసుకుంటున్నాను. అలాంటి వారు మరణించారని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. నా హృదయం పగిలిపోతుంది. గుడ్డివాడిని కావటంతో నా పుత్రులు ఎలా ఉంటారో నాకు తెలియదు. వాళ్ళ ముఖచర్య కూడా నాకు తెలియదు. అంటే వారి రూపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అయినా పుత్రమోహం వల్ల నాకెప్పుడు వారి మీద ఎంతో ప్రీతి ఉంది. గుడ్డివాడైనా చూడలేదు, చూసింటే ఇంకేమైపోదునో. ఓ పుణ్యాత్ముడా, నా పిల్లల బాల్యం దాటి యవనవంతులయ్యారు, తర్వాత మధ్య వయస్కులు అయ్యారు అని విని ఎంతో సంతోషించాను. బాధ్యతలు తెలుసుకున్నారు, పాటిస్తున్నారని విని మురిసిపోయాను. అటువంటి నా పుత్రులు ఈ రోజున ఐశ్వర్యహీనులైపోయారు. ఐశ్వర్యం అంటే ఇంకోటి కూడా, ప్రాణం కూడా ఐశ్వర్యమే. పరాక్రమహీనులైపోయారు, శత్రువుల చేతిలో మరణించారు అని విని మనశ్శాంతిని పొందలేకపోతున్నాను. నేను వారినే తలుచుకుంటున్నాను. ఓ పుత్ర,
నేను దిక్కులేని వాడిని అయిపోయాను, అనాథనయ్యాను. నువ్వు లేకుండా ఇప్పుడు నాకు ఎలాంటి గతి పడుతుందో తెలియటం లేదు. నేను ఊహించలేకపోతున్నాను. నన్ను ఏం చేస్తారో వీళ్ళు. నువ్వు ఉన్నావులే అనుకున్నాను అంతే. ఓ పుత్ర, దుష్టుడైన రాజులాగా చంపబడ్డావు. ఇప్పుడు నేల మీద ఎలా పడుకొని ఉన్నావు నా ముద్దు కుమారా? నువ్వు దాయాదులకు మిత్రులకు గతివై నిలబడిన వాడవు కదా. అలాంటి నువ్వు ఇప్పుడు గ్రిడ్డివాడైనటువంటి ఈ ముసలి తండ్రిని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఓ కుమారా, ఇప్పుడు నీ దయ, నీ ప్రీతి, ఇతరులను గౌరవించే ప్రవర్తన ఏమైపోయాయి? యుద్ధంలో నువ్వు పరాజయం ఎరుగని అటువంటి వాడు శూరుడివి. అలాంటి నువ్వు పాండవుల చేతిలో ఎలా మరణించావు? ఓ వీరా, లేవగానే నన్ను తండ్రి తండ్రి, మహారాజా, లోకనాథ అని పిలుస్తూ ఉండేవాడివి. ఇప్పుడు నీలాగా అలా నన్ను ఎవరు పిలుస్తారు చెప్పు? నన్ను కౌగిలించుకొని ఆనంద బాష్మాలతో తండ్రి ఇప్పుడు ఏ పని చేయాలో చెప్పండి అని అడుగుతూ ఉండేవాడివి. నువ్వు బ్రతికి వచ్చి ఆ మాటలను ఇప్పుడు పలుకు చూస్తాం. ఒక్కపారి నాకు కనపడవు. నువ్వు ఎప్పుడూ ఇలా చెబుతూ ఉండేవాడివి. ఈ విశాలమైన భూమండలం అంతా నా ఆధీనంలో ఉన్నట్లుగా పాండుకుమారుడి ఆధీనంలో లేదు, అధికారంలోనూ లేదు అనేవాడివి. అది నేను ఎప్పుడూ నీ నోట వింటూ ఉండేవాడిని. అంతేకాదు ఈ విధంగా కూడా అనేవాడు, తండ్రి భగదత్తుడు, కృపాచార్యుడు, అవంతిరాజులు, జయత్రథుడు, భూరిశ్రవుడు మొదలైన వీరులు ఏ ఒక్కడు కోపించినా చాలు అతడు పాండవులను ఎదుర్కోవటానికి, దెబ్బతీయటానికి సమర్థుడు. అలాంటిది వీరందరూ కలిసి పాండవులతో యుద్ధం చేస్తే ఇక చెప్పేదేముంది? పాండవ అనుచరులతో సహా యుద్ధంలో అందరినీ చంపేస్తాననేవాడివి. ఎంతమందిని కూడబెట్టావు నువ్వు? కేవలం పాండవుల మీద కోపము, జిగుప్స ఎక్కడ కనపడితే వాళ్ళందరినీ చేర్చుకుంటూ ఉంటుంది. ఇంత పెద్ద సైన్యం ఉంది అంటూ ఉంటుంది. అయితే ఆశ్చర్యం, ఇలాంటి మహావీరుల మధ్యలో ఉండి కూడా నా పుత్రులందరూ మరణించారు. కమన్యద్ భాగదేయత అంటే ఇది దైవికం కాక మరేమిటి? దైవం కన్నా మించిది ఏముంది? మించింది ఏమీ లేదు. సింహం అల్పప్రాణి అయిన నక్కతో పోరాడి చచ్చినట్లుగా భీష్ముడు శిఖండితో పోరాడి మరణించాడు. ద్రోణుడు బ్రాహ్మణుడు, సర్వశాస్త్రాలు తెలిసినవాడు అయినా పాండవుల చేతిలో ప్రాణాలు వదిలాడు. అటువంటి వాడు కిమన్యద్ భాగదేయత, ఇది దైవం చేసిన పని కాక మరేమిటి? దైవం కన్నా మించింది ఏముంటుంది? మించింది ఏదీ లేదు. కర్ణుడు సామాన్యుడు కాదు, దివ్యాస్త్ర జ్ఞానం కలవాడు. అతడు కూడా యుద్ధంలో మరణించాడు. అలాగే భూరిశ్రవుడు, సోమదత్తుడు, బాక్లీకుడు, ఇంకా ఎంతోమంది వీరులు, మహారథులు కూడా యుద్ధంలో పరలోకాన్ని పొందారు. దీనికి అంతటికీ కూడా దైవమే కారణం. దైవం కన్నా మించిందేముంది? భాగదేయ సమాయుక్తక భాగదేయ సమాయుక్తక ధ్రువముత్పద్యతే నరక ధ్రువముత్పద్యతే నరక యస్తు భాగ్య సమాయుక్తక యస్తు భాగ్య సమాయుక్తక సశుభం ప్రాప్నుయాన్నరః సశుభం ప్రాప్నుయాన్నరః. నిశ్చయంగా మానవుడు ఎంతో అదృష్టంతో కలిసే పుడతాడు, భాగ్యంతో కూడి శుభాలను కూడా పొందుతాడు. నేను దురాదృష్టంతో పుట్టాను కనుకనే భాగ్యహీనుని అయ్యాను, కనుకనే పుత్రులను పోగొట్టుకున్నాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.